ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు మీరు ఎన్నికల ముందు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని. దానికి తిలోదకాలు ఇవ్వటం సరికదా, నకిలీ మద్యాన్ని దింపి వేల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు. మద్యం స్కామ్ చేశారు, మైనింగ్ స్కాములు చేశారు. ఒక లారీ మాచర్లలో 72,000 రూపాయలు పెట్టి తీసుకొని నేనే కొన్నాను సార్ ఎన్నికల ముందు. పేదవాడి సొంతింటి కలల్ని నాశనం చేశారు. 75% పూర్తయిన టిట్కో ఇళ్లని మొలనబడేశారు. జగనన్న ఇళ్ళని చెప్పేసి ఎక్కడో ఊరికి 5 కిలోమీటర్ల దూరాన్ని ఇచ్చేసి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని కూడా దారి మళ్లించి వాళ్ళని అయోమయంలో నెట్టేశారు. ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఇళ్లు కట్టిస్తాము, స్థలాలు ఇస్తామన్నారు. వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్కే దిక్కు లేకుండా చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళ ఉద్యోగ కాల పరిమితిని పెంచుకుంటూ పోయారు. ఈరోజు 30,000 కోట్ల రూపాయల అక్షరాల ఉద్యోగస్తులకి ప్రభుత్వం బకాయి పడి ఉండే దుస్థితి మీ వలన కలిగింది. ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు. మళ్ళీ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో మీరు సమాధానం చెప్పాలి. గాలి కూతలు, గాలి ప్రకటనలు కాదు. వైసీపీ నాయకుల దాకే ఓపెన్ ఛాలెంజ్. మీకు దమ్ము, ధైర్యం, మగతనం ఉంటే ఒక వేదిక మీద మాట్లాడదాం. మీ పార్టీ హేమాహేమిల్ని తెచ్చుకోండి, మా పార్టీ నాయకులు వస్తారు. అక్షర సత్యంగా మీ పాలనలో ఏం దోపిడీ జరిగింది, ఏమి అభివృద్ధి జరిగింది, ఎన్ని అరాచకాలు జరిగినాయి, బలహీన వర్గాల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఇవన్నిటినీ కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ బయటపడతాయని మీరు అసెంబ్లీకి మొహం చాటేశారు. మరి కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నారు? మరి అసెంబ్లీకి కూడా రావాలి కదా. ప్రజల తీర్పుని గౌరవించలేని మరి మీది ఒక రాజకీయ పార్టీనా? తెలుగుదేశం పార్టీ 1982 నుంచి అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా నిరంతరం ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజా సమస్యల మీద ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా నిద్రపోలేదు. పోరాటం సాగిస్తూనే వచ్చారు, ప్రజల తరఫున నిలబడుతూనే వచ్చారు. ఈరోజు అధికారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నా
సంయమనం పాటిస్తుంది. ఎందుకంటే నీ ట్రాప్లో పడకూడదు. నీ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ఇక్కడికి పెట్టుబడులు రావు. ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా లేని పరిస్థితులు క్రియేట్ చేయాలి. సమాజంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషం రగిలించాలి. ఈ విధ్వంసకరమైన ఆలోచనతోటి సమాజంలో విషబిందువులు నాటే ప్రయత్నంలో మీ పార్టీ ఉంది. ఇది సమాజంలో విఘ్నత ఉన్న ప్రతి ఒక్కడు కూడా గమనిస్తా ఉన్నాడు. ఇక చూస్తే గొడవలు సృష్టించాలి. మాచర్ల నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలి. ఎందుకంటే గొడవలు సృష్టిస్తే ఒక వర్గం వచ్చి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర కాపలా కుక్కల్లాగా ఉంటారు. ఇప్పుడు ఎవడో నువ్వు పిలుచుకుంటే జనం వస్తున్నారు కాబట్టి గొడవలు సృష్టిస్తే నా ఇంటి దగ్గర ఉంటారు. నేను టెస్ట్ ట్యూబ్ గాళ్ళకి బెదిరేవాడిని కాదు. అన్నీ ఎదుర్కొన్న జీవితంలో అన్నిటికీ సిద్ధమై ఉన్నా. చెప్తా ఉన్నాను, సంయమనంగానే వ్యవహరిస్తానని. ఇప్పుడు ఏదో నా మీద 4 బీరు బాటిల్ వేశారు, నా నాన్నేదో అటెంప్ట్ చేస్తారనే దానికి నేను టెంప్ట్ అవ్వను. ఈ పల్నాడుని ప్రశాంతంగానే ఉంచుతాను. ప్రశాంతతకి అడ్డం వచ్చే వ్యక్తుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. వైసీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాను, మీ నాయకుడి ఆలోచన అంతరంగాల్ని మీరు గ్రహించి మీ బతుకులు మీరు భద్రం చేసుకోండి. సరస్వతి భూములు కుంభకోణం భూముల మీదకి దాడికి తీసుకెళ్లాడు. ఏమైంది? 160 మందిలో ఇప్పుడు 20 మందో 25 మందో ఆల్రెడీ చచ్చిపోవడం కూడా జరిగింది. ఇన్ని సంవత్సరాలు 12-13 సంవత్సరాల్లో ఛార్జీలు పెట్టుకుంటున్నారు, కోర్టు తిరుగుతా ఉన్నారు. కనీసం ఒక ముద్ద బువ్వ మీ మొహాన్ని ఎప్పుడన్నా పెట్టాడా? 5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. మీ బతుకులు మీరు బతకండి, సమాజాన్ని బతకనివ్వండి. ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము, జరుగుతూ ఉంది. వైసీపీ నాయకుల్లాగా ప్రైవేటు నీళ్ళని మేము ప్రోత్సహించట్లే. ప్రతి ఇంటికి 500, 600, 800 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కొని ప్రజలు అవస్థపడతా ఉన్నారు. వీళ్ళకి స్వచ్ఛమైన నీళ్లు అందించాలి అని చెప్పేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తాము. ఈ నీళ్లు ప్రతి వైసీపీకి గడపకు కూడా వస్తాయి, మీ గడపలకు కూడా వస్తాయి. వరికపూడిసెల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖచ్చితత్వంతో ఉన్నారు అంటే అనంతపురం సభలో కానీ ఒంగోలు సభలో కూడా వరికపూడిసెల ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.